చాలా సంతోషం, చాలా చక్కగా పాడుతున్నారు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, చురుకుగా ఉండట గొప్ప, వినబట్లే, చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. 149 కీర్తనలో దావీదు భక్తుడు చెప్పాడు, వారు నాట్యముతో నిన్ను స్తుతించుదురుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఈ రాత్రి ఈ బేతేల్ ప్రార్థన మందిరం ప్రాంగణంలో మనం చేస్తున్న ఆరాధన మీద మన ప్రభు అయిన యేసయ్య సింహాసనాసీనుడై ఉండబోతున్నాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో, మన జీవితాల్లో ప్రభు జరిగించబోతున్నాడు. మనందరూ కలిసి ఈ పాట చివరిగా ఒక్కసారి పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా అనేటప్పుడు రెండు చేతులు ఊపుతూ సంతోషంగా ప్రభుని కనపడదాం. ఆమేన్. యేసు నామము జయం జయం. జయం జయం అన్నప్పుడు మీ కుడి చేతులు ఊపండి, జయం జయము అనండి. ఓకే, మీ కుడి చేయం అందరికి తెచ్చారు, ఇంటికాడ వదిలేశారు. ఓకే, కుడి చేతులతో జయం జయం అనండి. మనం అలా స్తుతిస్తుండగా సాతానుడు 200 కిలోమీటర్ల స్పీడ్ తో పారిపోతున్నాడు. ఇక్కడ సాతానికి ఏమాత్రం చోటు లేదు. హల్లెలూయా. ఈ స్థలం అంతా పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉంది ఇప్పటికీ. హల్లెలూయా. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము సాతాను శక్తులు లయం లయము. Hallelujah. రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిని ఆహ్వానిద్దాం. మన మంచికి ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నోరు యేసే దేవుడిని ఒప్పుకోవాలి రాత్రి, ప్రతి నాలుక యేసే దేవుడిని ఒప్పుకోవాలి రాత్రి. అందరి కళ్ళు మూసి రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు.
గాడ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసి రెండు చేతులు పైకెత్తి దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. లెట్స్ ప్రైజ్ హిమ్. అన్ని నామముల కన్నా పైనామము, అన్ని నామముల కన్నా పైనామము. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు కనుక ఎవరికి వారి కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి థ్యాంక్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. పరిశుద్ధులందరూ హల్లెలూయా చెప్పాలి. పరిశుద్ధులందరూ హల్లెలూయా చెప్పండి. ఈ స్థలం అంతా పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనపరుచుకున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయబోతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ఆమేన్. గొప్ప కార్యాలు ఈ రాత్రి మన మధ్యలో జరిగించబోతున్నాడు కనుక మనం అందరం దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడు నాయన. నిన్ను దేవుడిగా కలిగి ఉండే ధన్యతను మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం నాయన. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతిద్దాం. అందరూ నోరు తెరిచి గట్టిగా చెప్పండి స్తోత్రం. వందనాలు యేసయ్యా అని చెప్పండి, వందనాలు యేసయ్యా అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి నువ్వు ఆరాధిస్తుండగా గడ్డలు కరిగిపోతాయి ఈ రాత్రి. ప్రైజ్ ద లార్డ్. కంతులు గడ్డలు కరిగిపోతాయి, క్యాన్సర్ కాయలు కరిగిపోతాయి రాత్రి. ప్రైజ్ ద లార్డ్. లేచి నిలబడలేని వారు నిలబడి గంతులు వేస్తారు ఈ రాత్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగిపోతాయని ఆత్మ చెప్తున్నాడు ఈ రాత్రి. పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డరా ఈ రాత్రి మిమ్మల్ని తాకబోతుండగా దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగిపోతాయి ఈ రాత్రి. ప్రైజ్ ద లార్డ్. చీకటి శక్తుల చేత బంధించబడుతున్న వారందరినీ ఈ రాత్రి ప్రభు విడిపిస్తున్నాడు. ఆమేన్. నీ బంధకాలన్నీ తెగిపోతున్నాయి. హల్లెలూయా. ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. థ్యాంక్ యూ జీసస్. We give you all the glory. మహిమనికే, ఘనతనికే, ప్రభావమునికే నాయనా. ఎవరు కళ్ళు తెరిచి చూడకండి. అందరూ అలా కళ్ళు మూసుకుని ఉండండి. ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆయన మహిమ చేత మన మధ్యలో సంచారం ఈ రాత్రి మన మధ్యలో ఆయన మహిమ చేత సంచారం చేయబోతున్నాడు. ఒక్కొక్కరిని తాకి విడుదల చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఓ హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించకని సాగెదా, నీవేను తీరుగా. అందరూ తెలుసుకుందాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిన్నే ఆరాధింతును. ఆమేన్. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నీవేను తీరుగా. Come on, people of God. నీదిలో మోకరించి నీ మార్గములో సాగెదా, సాగెదా, నీవేను తీరుగా. Once more. నీ సన్నిధిలో మోక. Thank you, Lord.
touch your people. సాగేదా నిరంతరము సాగేదా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. రిసీవ్ యువర్ మిరకల్. ముందుగా యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల కలుగును గాక. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఓ థాంక్ యూ ఫాదర్ ఫర్ టచింగ్ యువర్ పీపుల్. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి ఈ స్థలమునిది, సమయమునిది మేము నీ వారము తండ్రి. ఈ ఉపవాస ఉజ్జీవ కోటాల్లో, ఈ బ్లెస్డ్ మీటింగ్స్ లో ప్రభువా, మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా మధ్యలో కదలండి నాయన, మా మధ్యలో సంచారం చేయండి నాయన. నీ ప్రజలందరినీ దర్శించండి, ఎవరిని విడిచిపెట్టదు నాయన ప్రభా. స్థలమునిది, సమయమునిది మేము నీ వారము. వాతావరణ కంట్రోల్లో ఉంచుకోండి తండ్రి. మంచి వాతావరణం మాకు అనుగ్రహించండి. చివరి వరకు మీరు మాతో ఉండి, నిష్ప్రయోజనం దాసుడిని, బలహీనుండి నన్ను బలపరిచి వాడుకొని నీ మాటలే పలుకున్నట్లుగా కృపనిమ్మని వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీ నామాన్ని కనపరచుకోండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడిగి వాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. వాళ్ళ చేయరు. గట్టిగా హల్లెలూయా. మీ బైబిల్స్ పైకెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా వాక్యాన్ని వింటానన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. నిద్రపోతూ వింటానన్న వారందరూ హల్లెలూయా. ఈ చలికి నిద్ర రాదనుకుంటున్నాను నేను. చాలా సంతోషం. కూర్చో కూర్చో. దేవుని వాక్యాన్ని తొందరగా జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తంగా ముగించండి అన్న వారందరూ మరొకసారి హల్లెలూయా చెప్పండి. పర్లేదు, నేనేమనుకోను. ఎంతసేపు అని చెప్పండి అన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. నిజంగా చెప్పారని నేను అనుకోను. నాకు తెలుసు మీ హృదయంలో ఏముందో. బట్ నేను ఎప్పుడు ఆన్ టైంలో, ఇన్ టైంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చక్కగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎందుకంటే దేవుని వాక్యము వెల్లడి ఒకటో తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. పిల్లల, దేవుని వాక్యం మనుషులు స్వస్థపరిచే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఎందుకంటే 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారి పడిన గుంటల్లో నుండి ఆయన వారిని లేవనెత్తాను. పిల్లలు, నేను దేవుని వాక్యం శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పేతురు కొర్నేలి ఇంట్లో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు లేఖనం స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఆయన మాట ఇంకా పేతురు మాట్లాడుతుండగా ఆయన బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను అని రాయబడింది. ఈ రాత్రి వాక్యాన్ని ఎవరైతే వింటా ఉంటారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీదకి దిగి రావాలి. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి. దేవుని ఆత్మ దిగి రాకుండా, దేవుని కార్యాలు మన జీవితంలో జరగకుండా ఇంతసేపు ఈ చల్ల కూర్చుని ఇంటికి వెళ్ళిపోవడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ప్రభు మనం దర్శించకపోతే మన టైం వేస్ట్ అయినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్టెంట్స్ గా ఉండండి, ఎదురు చూచే వారిగా ఉండండి. ప్రభు నన్ను ఈ రాత్రి తాకాలి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముట్టాలి అని ఆశతో మీరు ఎదురు చూస్తూ ఉండండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. చార్లెస్ స్పర్జన్ అని ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంట దేవుని లేఖనాలు అన్న రథం మీద ప్రయాణం చేస్తాడంట. హోలీ స్పిరిట్ విల్ రైడ్స్ ఆన్ ద చారియట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు అనే రథం మీద పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాణం చేస్తాడట, అది బహువేగంగా. కాబట్టి దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. చూడండి, దేవుని వాక్యాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనాన్ని మీలో ఎవరైనా ఒకరు
చదివి సహాయం చేయండి. 29వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్మును గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును చాలా చాలా 10 వచనం సరిపోదు. ఇక్కడ నేను మిమ్మును దర్శింతును అనే మాట. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అప్పటికి ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందంటే బబులోను దేశంలో ఉన్నారు, చెరలో ఉన్నారు, పిల్లల బంధించబడి ఉన్నారు, దాసులుగా బబులోను దేశానికి, ఇరాక్ అనే దేశానికి, లేదా ఇరాన్ అనే దేశానికి ఇజ్రాయేల్ ఆ దినాల్లో మరి చెరకు కొనుకోబడ్డారు, చెరలోనికి వెళ్ళిపోయారు, దాసులుగా ఉన్నారు, నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. అప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతుంటే తెలుసా, 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని మరలా దర్శిస్తాను, నేను మిమ్మల్ని మరలా వెనక్కి తీసుకుని వస్తాను. హల్లెలూయా. దిస్ వాజ్ అ ప్రాఫెసీ ఆఫ్ జెర్మయా. ఇర్మియా గారి యొక్క ప్రవచనం అది. ప్రియరా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుడట తన ప్రజల ఎడల కనికరం కలిగిన వాడు ఉంటాడంటే ఇప్పుడు. ఆమేన్. ప్రియరా, ఆయన కనికరం నిత్యము ఒకేలా ఉంటదంట. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారిపోయే దేవుడా? చెప్పాలి నాకు. హీ నెవర్ చేంజెస్. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, మీ దేవుడిని యెహోవానగు నేను మార్పు లేని దేవుడును అంటాడు. మన దేవుడు మారిపోయే దేవుడు కాదు. మీరందరూ మాట్లాడుతున్నారు నాతో పాటు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ మారదు, మన పట్ల ఆయన కనికరం మారదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. మన పట్ల ఆయన దయాలత్వము, మన పట్ల ఆయన చూపించే కనికరం ఎప్పుడు మారదు పిల్లరా. అయితే ఎందుకని ఇజ్రాయేలు చెరలోనికి వెళ్ళిపోయారు? ఎందుకు వారు చెరలోనికి వెళ్ళిపోయారంటే, పిల్లరా, దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు పిల్లరా, దేవుడు శత్రు రాజ్యాలను రేపి వారి మీదకి పంపిస్తున్న సందర్భాలు మనకి కనబడతాయి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ నెబుకద్నెజరు మరి ఎలా ఇజ్రాయేల్ మీదకి వచ్చాడు ఒక మాట అక్కడ కనపడుతుంది. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా తీసుకుని పోయి రాజు అష్పెనెజు అనే తన నపుంసకుల అధిపతి పిలిపించి, ఇజ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్య, ప్రవర్తకలు, జ్ఞానం కలిగిన తెలివైన వారు రాజు నగరంలో నిలబడిన కొంత బాలులను తీసుకుని వెళ్ళిపోయారు. పిల్లరా, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో పిల్లరా మనష్షే రాజు యొక్క కుమారుడు యెహోయాకీము. పిల్లరా, యెహోయాకీము చాలా భయంకరంగా ప్రవర్తించాడు. పిల్లరా, భయంకరమైన దేవతా స్తంభాలు నిలబెట్టాడు. పడగొట్టబడిన హిజ్కియా పడగొట్టిన దేవతా స్తంభములను నిలబెట్టాడు. మీరు ఒకవేళ వీలుంటే సమయం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం చదువుకోండి. ఇక్కడ కాదు, అక్కడ యెహోయాకీము యొక్క ఏలుబడిలో రాజు ఎలా ప్రవర్తించాడో, ఇజ్రాయేలు ఎలా ప్రవర్తించారో అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఇప్పుడు భయంకరమైన విగ్రహారాధన చేశారు వారు, భయంకరమైన నరబలులు అర్పించారు. ఇప్పుడు 2 దేవుడట దేనైనా సహిస్తాడు, రెండు మాత్రం చాలా బాధ పెడతాయట దేవుడిని. ఒకటేంటంటే విగ్రహారాధన. ఇప్పుడు ఆయనకు బదులుగా మరొక ఆరాధన మరొకరికి చెందినప్పుడు ఆ పరిస్థితులు ప్రభు సహించలేడు. అది మొదటిది. రెండవది, అక్రమమైన వ్యభిచార పాపం జరుగుతున్నప్పుడు దేవుడు సహించలేడు. ఈ 2 ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని ఉగ్రత భయంకరంగా దిగి వస్తుంది. ఇజ్రాయేలు ఆ 2 చేశారు. దేవుని భయాన్ని విడిచిపెట్టాడు. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే బబులోను రాజుకు నెబుకద్నెజరుని పంపించాడు. నెబుకద్నెజరు వచ్చి పిల్లరా ఇజ్రాయేలీని భయంకరంగా చంపి
కొంతమందిని, పిల్లల బాలుర్ని, యవనస్తుల్ని, అందంగా ఉన్న వారిని, తెలివైన వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవాలయంలో ఉన్న ట్రెజరీలో ఉన్న ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, వెండిని పట్టుకెళ్ళిపోయాడు, బంగారాన్ని తీసుకుపోయాడు. పిల్లల సర్వనాశనం చేశాడు ఇజ్రాయేల్ దేశాన్ని, తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ 70 సంవత్సరాలు భయంకరమైన చెరలో ఉన్నారు. ఆ టైంలో వారు మొరపెడితే వారు ప్రభు అయిన దేవునికి కన్నీరు గార్చి, ప్రభువా మా పాపాన్ని బట్టి మేము ఎలాగైపోయినాయినా, మా దోషాన్ని బట్టి మేము ఎలాగైపోయినాయినా, మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతున్న మాట ఈ రాత్రి నేను మీ కొరకు చదివించాను. హల్లెలూయా. యిర్మీయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఏ కంగారు పడకండి, ప్రభువు మిమ్మల్ని మరలా దర్శించబోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి నా మెసేజ్ టైటిల్ ఏంటి తెలుసా? గాడ్స్ విజిటేషన్ టైం. దేవుని దర్శన కాలము. ఆయన మనల్ని దర్శించే సమయం. పిల్లల ఆయన దర్శించే దేవుడు, పిల్లల మన మధ్యలోకి వచ్చి సంచరించే దేవుడు. అందుకే లోక సువార్త 19:43లో, లోక సువార్త 19:43లో పిల్లల మరి ప్రభు బాధపడతాడు, మీరు దేవుని దర్శన కాలాన్ని గుర్తించలేకపోయారు అంటాడు ఆయన. లోక సువార్త 19:43 చదువునా గట్టిగా. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరగకుంటివి కనుక. పిల్లరా ఇది ఏ కాలం అంట? ప్రభువు దర్శించిన కాలం. అందరూ చెప్పండి, ప్రభువు దర్శించే కాలం అని చెప్పండి. ప్రభువు దర్శించే కాలం, గాడ్స్ విజిటేషన్ టైం అంటారు దాన్ని. ప్రభువు దర్శించే ఆ సమయాన్ని మనం గ్రహించాలి. ప్రభువు దర్శించే సమయాన్ని మనం గమనించగలగాలి. అప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆమేన్. పరిస్థితులన్నీ తలకి అప్స్ అండ్ డౌన్ అయిపోతాయి. ప్రభువు నిన్ను దర్శిస్తే, ప్రభువు నీతో మాట్లాడితే, ప్రభువు నీకు దగ్గరకు వచ్చి నిన్ను దర్శిస్తే నీ పరిస్థితులు, స్థితిగతులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. ఈ మధ్యన బాగా ట్రోల్ అవుతున్న, బాగా విపరీతంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంతో పాడుతున్న పాట కథ మొత్తం మార్చగలడు. అదేదో ఏ పాట అది? ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. హల్లెలూయా. మొత్తం నీ చరిత్ర అంతా తిరగరాస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ ఉపవాస కూటంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఈ సభలో నేను దర్శిస్తాను, నీ కథ మొత్తం మార్చేస్తాను. యువర్ స్టోరీ విల్ బి అప్స్ అండ్ డౌన్. నీ చరిత్ర అంతా, నీ కథ అంతా నేను మారుస్తాను అంటున్నాడు. ఆయన దర్శన కాలాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన దర్శిస్తున్న సమయంలో మనం రెస్పాన్స్ అవ్వాలి, మనం స్పందించాలి, ప్రతిస్పందించాలి. నీ పక్కన తిరిగి ఆయన దర్శిస్తున్నప్పుడు మనం ప్రతిస్పందించాలి అని చెప్పండి ఒకసారి. స్పందించాలని చెప్పండి. పని ఏం చేయాలి మనం? ప్రభు మనం దర్శిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం బెల్లం కొట్టిన దెమ్మలాగా, రాయిలాగా అలా ఉన్నాం అనుకోండి, నోరు ఎప్పకుండా, అంటే మన హృదయం తెరవకుండా. నోరు తెరిస్తే హృదయం తెరవబడుతుంది అంట. స్తోత్రం చెప్పండి. నోరు తెరిస్తే ఏం తెరవబడుతుంది? అందుకే లేఖలో రాయబడింది, నీ నోరు బాగుగా తెరవు, అప్పుడు నేను దాన్ని. నోరు తెరిచి మనం ప్రార్థన చేస్తే, నోరు తెరిచి మన పాపాన్ని ఒప్పుకుంటే, నోరు తెరిచి ప్రభుపాదాలు పట్టుకుంటే పరిస్థితులన్నీ దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకో మాట, మనం ఒక అడుగు వేస్తే మన దేవుడు 10 అడుగులు నీ కొరకు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి కూడా ప్రభు మైపరిచాడు. గుడ్ న్యూస్ టు యు టునైట్. ఈ రాత్రి నీకు శుభవార్త. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన దర్శిస్తే ఏమవుతుంది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో కొంతమందిని ప్రభు దర్శించాడు. ఆయన దర్శించినప్పుడు ఏం జరిగిందో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్. లేదా మీ బైబిల్లో దొరకట్లేదా? లేదు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను గనుక యెహోవా తన జనులను దర్శించినని. గట్టి హల్లెలూయా. పిల్లరా, మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయారు? నయోమి. 2 కుమారులు, తన భర్త, 4 మోయాబు దేశం వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఆలకించండి. మోయాబు అంటే అర్థం ఏంటంటే ఎండిన భూమి.
ఇప్పుడు బయటకు బాగా కనపడుతుంది. ఈ మోయాబు దేశానికి నేను 3 సార్లు వెళ్ళి వచ్చాను. దాని ప్రస్తుతానికి మోయాబు దేశం జోర్డన్ అంటారు, యోర్దాను దేశం, జోర్డన్ కంట్రీ అంటారు. వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. ప్రపంచంలోనే అందమైన దేశం ఏంటంటే లెబనాన్ తర్వాత జోర్డన్ కంట్రీ. ఆ దేశంలోనే ప్రపంచ మరి వింతలు 7 వింతలు ఒక వింతైన బెటర్ అక్కడే ఉంది. వెరీ బ్యూటిఫుల్ కంట్రీ, చాలా అందంగా ఉంటుంది, చూడడానికి బాగానే ఉంటుంది. కానీ దేవుని వాక్యం దేవుని చేత శపించబడిన దేశం అది. ప్రియరా, మోయాబు అనే గమనిస్తే లోతు యొక్క అక్రమ సంతానంలో ఒకడైన మోయాబు వల్ల సంతానం అది. ఆ మోయాబు దేశాన్ని దేవుడు శపించాడు. అంతేకాదు, లేఖనం ఏం చెప్తుందంటే మోయాబులో నుంచట 10వ తరము వాడు కూడా యాక్సెప్టబుల్ దేవుడు చేయలేదంట. 10వ తరము వాడు కూడా ఇజ్రాయెల్లో చేరకూడదంట. దేవుని వాక్యంలో ఉందన్నమాట. చూస్తారన్నమాట. 10వ తరము వారు కూడా. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 23:3 చూడండి ఒకసారి. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో మోయాబీడే గాని అమ్మోనీయుడే గాని మోయాబీడే గాని ఎన్ని తరం వరకు రాకూడదంట? 10 తరాలు శపించబడ్డాయంట. రాకూడదంట సమాజంలోకి. అలాంటి దేశానికి వెళ్ళిపోయారు పిల్లల వారు. బయటికి బాగా కనబడుతుందని పిల్లలు దాని తలుకులు బెలుకులు చూసి, దాని మెరుపులు చూసి, ఆ పైన కనబడుతున్న అట్రాక్షన్ చూసి పిల్లల పాపాన్ని కోరుకుని అటు వెళ్ళిపోయారు. దానికంటే ముఖ్యం ఇంకో కారణం ఏంటంటే బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే అర్థం ఏంటండి? రొట్టెల ఇల్లు. దేవుని యేసు ప్రభు వారు పుట్టిన స్థలం, దావీదు రాజైన దావీదు గారు పుట్టిన స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, ఏర్పాటు చేయబడిన స్థలం అది. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారు పిల్లల ఎండిన భూమి అయిన మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎవడు నాకు తెలియక అడుగుతాను, ఆ కరువు ఈ కుటుంబానికి వచ్చిందా, ఆ ఊర్లో అందరికీ వచ్చిందా? మాట్లాడలేదు మీరు? అందరికీ వచ్చింది. సరిగ్గా ఏం మాట్లాడుతూ ఉంటారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కరువు ఈ నయోమి కుటుంబానికి వచ్చిందా, మొత్తం ఊరందరికి వచ్చిందా? మరి అందరూ పోవాలి కదా ఊరు వదిలేసి. అందరూ అక్కడే ఉన్నారుగా. అందరూ నిరీక్షతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా దేవుడు కనికరించుకుని ఉంటాడా? ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా దేవుడు మమ్మల్ని విడిచిపెడతాడా? మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కదా. అందరూ నిరీక్షణతో ఉన్నారు. ఈ కుటుంబం మాత్రం ప్రేర నిరీక్షణ పోగొట్టుకుని దూర దేశం వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి. ఎండిపోయారు. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, విధవరాలు అయిపోయింది, జీవితం అంతా పాడైపోయింది. అంటుంది, మీరు నన్ను నయోమి అని పిలవకండి. ఏమని పిలవమంటుంది? నన్ను నేను చేదైన బ్రతుకు. నేను నయోమి అంటే మధురమైన బ్రతుకు చేదుగా మారిపోయింది. మరి మోయాబు దేశానికి వెళ్తే మారదా? దేవునికి దూరం అయిపోతే నీ మధురం అంతా చేదుగా మారదా? సంఘానికి దూరం అయిపోతే, దేవునికి దూరం అయిపోతే, సహవాసానికి దూరం అయిపోతే, పరిశుద్ధతకు దూరం అయిపోతే నీ జీవితం మారదా? మరి ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఎవరో ఒకరు చెప్తున్నారు నయోమి చెవులో, అమ్మా బెత్లెహేముని దేవుడు దర్శించాడు. గట్టిగా హల్లెలూయా. అమ్మా బెత్లెహేములో వర్షాలు పడుతున్నాయంట అని చెప్పారంట. ఎవరు స్తోత్రం చెప్పండి గట్టిగా. బెత్లెహేములో వర్షాలు పడ్డాయంట. బెత్లెహేములో విత్తనాలు విత్తుతున్నారంట, దున్నుతున్నారంట, పంటలు పండాయంట. దేవుడు బెత్లెహేముని దర్శించాడంట. కరువు అంతా పోయిందంటమ్మా. అక్కడంట ఎవరో విపరీతంగా పండుతున్నాయంట, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయంట. దేవుడు దర్శించాడంట అని ఎవరో నయోమి చెవులో చెప్పారు. ఆ మాట విని పిల్లరా మోడిబారిపోయిన ఆమె జీవితంలో ఆ మాట విని తర్వాత గొప్ప ధైర్యం వచ్చేసింది, గొప్ప సమాధానం వచ్చేసింది. పిల్లరా వెంటనే బయలుదేరడానికి సిద్ధమైంది. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభువు నిన్ను దర్శిస్తే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నువ్వు పొందుకుంటావు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు ఏం పోగొట్టుకున్నారో నాకు తెలియదు. దేవుని దాసుడు గారిని చెప్తున్నాను, ఈ రాత్రి ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. పిల్లరా వర్షము లేక, ఆశీర్వాదం లేక, దీవెన లేక, శపించబడిన అనుభవాల్లో నువ్వు ముందుకు సాగుతున్నావేమో. ఒకవేళ నీ మీద దేవుని శాపం వచ్చినట్టుగా కనబడుతుందేమో. ఒకవేళ నీ బిడ్డల మీద పిల్లల ఆశీర్వాదం లేక, నెమ్మది లేక, సమాధానం లేక, కష్టజీతం అంతా చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా అయిపోయి, ఆత్మీయ ఆశీర్వాదం లేక, శారీరక ఆశీర్వాదం లేక, ఆరోగ్యం లేక, నెమ్మది లేక ఎండిన స్థితిలో ఉన్నవే భయపడకు. ప్రభు నిన్ను మరలా దర్శించబోతున్నాడు.
ఆయన నిన్ను మరలా దర్శిస్తే సమృద్ధిగా ఎవరు పండుతాయి, సమృద్ధైన పంటలు, సమృద్ధైన ఆశీర్వాదాలు పొందుకుంటావు, సమృద్ధిని పొందుకుంటావు. ఈ రాత్రి ప్రభువును దర్శిస్తే మరలా నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోబోతున్నావు. హల్లెలూయా. నువ్వేం పోగొట్టుకున్నావు నాకు తెలియదు. ఈ రాత్రి నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. 2025 చివరికి వచ్చేసాం మనం. నాకు తెలిసి మరొక నెలలో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. అంతే. పిల్లరా, కొత్త సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. దానికంటే ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈ సంవత్సరం మిగిలిపోయిన వాగ్దానాలన్నీ ఈ 40 రోజుల్లో దేవుడు పూర్తి చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి మనందరికీ వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఇంకా నెరవేర్చబడలే, పెండింగ్ ఉండిపోయాయి. ఈ 40 రోజుల్లో అవన్నీ క్లియర్ చేసి దేవుడు క్రొత్త సంవత్సరంలోనికి నిన్ను తీసుకుని సంతోషంతో తీసుకుని వెళ్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పిల్లల బెత్లెహేమును దర్శించినట్లుగా నిన్ను కూడా ఈ రాత్రి ప్రభు దర్శించబోతున్నాడు. అయితే వచ్చిన చిక్కేంటో తెలుసా? ఆయన దర్శన కాలమును మనం ఎరిగిన వారిగా ఉండాలి, ఆమేన్. మనము స్పందించే వారిగా ఉండాలి. ప్రభు దర్శిస్తున్నాడు నన్ను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు ఉన్నాడే. ఈ రాత్రి దేవుని స్వరం నాకు వినబడుతున్నట్టుకుందే. ఈ రాత్రి ఆయన ప్రేమ నా మీద క్రమరిస్తున్నట్టుగా అనిపిస్తోందే. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది అని అనిపించింది అనుకో, నువ్వు వెంటనే స్పందించగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. విజిటేషన్ టైం, దర్శన కాలము. చెప్పండి అందరూ, ఏ కాలం అది? దర్శన కాలం. దర్శన కాలము. హల్లెలూయా. ప్రభు అంటాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి. చాలా మంది దినాల్లో ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతున్నారు, హృదయం కఠినం చేసుకుంటున్నారు. మరొక మాట మీకు చెప్పనా? ఈ మధ్యన ప్రభు నాతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, కుమారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అది ఏ మీటింగ్ అయినా, స్త్రీల మీటింగ్ అయినా, యూత్ మీటింగ్ అయినా, పెద్ద మీటింగ్ అయినా, చిన్న మీటింగ్ అయినా, ఏ మీటింగ్ అయినా నువ్వు మాత్రం ఒక్క విషయం చెప్పాలి నా కుమారుడు అని ప్రభు గట్టిగా నాకు చెప్పారు. ఏంటో తెలుసా? అదేంటో తెలుసా? నేను త్వరగా వస్తున్నాను చెప్పు సంఘానికి అని చెప్పాడు నాతో. నేను చాలా త్వరగా వస్తున్నాను అని చెప్పు, ఈ మాట చెప్పు. నా ప్రజలు చాలా మంది దాని సంగతి మర్చిపోయినట్టుగా ఉన్నారు, చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ మాట నువ్వు చెప్పడం మర్చిపోవద్దని ప్రభు నాతో చాలా కరాఖండిగా ప్రభు నాతో చెప్తే, ప్రేర ఎక్కడికి వెళ్ళినా ప్రభు రాకడ కొరకు మాత్రం చెప్తున్నాను. మనము చివరి దినాల్లో లేమండి, చిట్ట చివరి దినాల్లో ఉన్నాం. ఎక్కడ ఉన్నా? చిట్ట చివరి దినాలు. చిట్ట చివరి దినాల్లో ఉన్నాం. పిల్లరా, దేవుని వాక్యంలో ఆయన రాకడకు ముందు చెప్పిన ఆ ప్రవచనాలు అన్ని 99.9 ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. మధ్య ఏషియాలో మీరు ఇజ్రాయెల్ దేశంలో మీరు చూసినప్పుడు, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల పరిస్థితులు మరి చూసినప్పుడు, వసంతకాలం వచ్చినట్టుగా అంజూరపు చెట్టు చిగురిస్తున్నప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు ఎలా అనుకుంటారో, ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నప్పుడు నేను వస్తున్నానని మీరు గ్రహించి, మీరు ఆత్మలో సిద్ధపడి, ప్రార్థనలో సిద్ధపడి నా రాకడ కొరకు మీరు ఎదురు చూడండి అని ప్రభు చెప్పాడు. పిల్లరా, వేలుతో లెక్కించగలిగినన్ని దినాల్లో, సంవత్సరాల ప్రభు వచ్చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతో దూరంలో లేదు. ఇంకా ఏదో కడదాం, ఇంకేదో సంపాదిద్దాం, ఏదో చేద్దాం అని అనుకోకండి. ప్రభు రాకడ కొరకు ఆత్మలో మీరు అందరూ సిద్ధపడాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరిగితే నీ జీవితంలో తిరిగి మరలా వర్షం కురుస్తుంది, ఎండిపోయిన నీ జీవితం తిరిగి మరలా చిగిరింపు చేయబడుతుంది. హల్లెలూయా. నువ్వు మరలా ప్రార్థించడం మొదలెడతావు, నువ్వు మరలా ఉపవాసం ఉండడం మొదలెడతావు, నువ్వు మరలా సువార్త ప్రకటించడం మొదలెడతావు. ఆమేన్. నువ్వు మరలా ఆత్మ సంపాదించడం మొదలెడతావు, నువ్వు మరలా ప్రభు కొరకు పరుగు తీయడం ప్రారంభిస్తావు. ఆ నూతన బలముతో, అభిషేకంతో ఈ చిట్ట చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నింపును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి కూడా ప్రభుని కనపరుస్తాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రభువు నిన్ను దర్శించే కాలమును ఎరగాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన ప్రభువు మనం దర్శిస్తే ఏం జరుగుతుందో కొన్ని మాటలు నేను మీతో మరి మాట్లాడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆదికాండం 21:1 చదవండి. ఆదికాండం 21:1. యెహోవా తాను
చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. షారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఉమ్. ఎట్లనగా ఉమ్. దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి ఓకే అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. షారాను ఆయన దర్శించాడంట. ఈ విజిటెడ్ షారా. అప్పటికి షారమ్మ గారి పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఇప్పుడైనా గొడ్రాలుగా ఉంది. అందరూ అంటున్నారు, నీ భర్త ఏమో దేవుని స్నేహితుడంట, నీ భర్త ఏమో దేవునితో మాట్లాడుతాడంట. నీ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉందంట నీ పరిస్థితి? పిల్ల లేదు, జల్ల లేదు, నువ్వేమో అనేక జనములకు తల్లి అంటున్నావు, దేవుడు అన్నాడు అంటున్నావు. షారాయి అంటే అర్థం ఏంటంటే అనేకులకు తల్లి, అనేక జనములకు, అనేక దేశాలకు తల్లి అంట ఆమె. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. అనేక జనములు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో నేషన్స్ ఉంది. నేషన్స్ అంటే అనేక దేశాలకు అబ్రహాము ఆశీర్వాదకరంగా మారాడు. ఎలా మారాడు మీకు చెప్తారు. అటు యూదులకు అబ్రహాము తండ్రి, ఇజ్రాయేలుకు తండ్రి, అరబ్బులకు తండ్రి ఎవరు తెలుసా? అబ్రహామే. ముస్లింస్ తండ్రి ఎవరు? అబ్రహామే. క్రైస్తవులు మనకి ఎవరు ఇప్పట్లేదు, మన వాళ్ళు అలిగినట్టుకున్నారు. నా స్తోత్రం. హల్లెలూయా. మనకి తండ్రి అబ్రహామే. ప్రపంచంలో ఉన్న అందరికీ మూల పురుషుడు తండ్రి ఎవరు? అది దేవుడు చెప్పిన మాట ఎంత చక్కగా నెరవేర్చబడిందో చూడండి. అందరికీ. అందుకే మనం ఎక్కడ చూసాను, అబ్రహాం కొడుకు సత్రారు. స్తోత్రం చెప్పండి. ఆ దేశాల మధ్యలో సమాధానం లేదు. సుమారు 62 దేశాలు, అరబ్ దేశాలు, ముస్లిం అందరు కలిపి ఒక్క దేశం అని ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం ప్రకటించారు. కానీ ఏమి చేయలేకపోతున్నారు. అందరూ అనుకుంటున్నారంట ఈ దేశం ఒక ఒంటరి కాదు, దీని వెనకతలు మొత్తం ఎవరో గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకుంటున్నారంట. వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ వెనకతలు ఉన్నవాడు ఎవరు? మన దేవుడైన ప్రభు. హల్లెలూయా. ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఈ అరబ్స్ యుద్ధం చేస్తుంటారంట. ఆకాశంలో అంట వెలుగుతోనంట ఎగురుతున్న పక్షుల్లో కనబడుతున్నాయంట ఆ దేవదూతలు. వీళ్ళు వేసిన మెసేజ్ అంట ఆ గాలిలోనే పేచేస్తున్నారంట. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేశాడు. ఆమేన్. ఇప్పటికీ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు జుత్తు పీకేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇజ్రాయెల్ కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు ఇజ్రాయేలు దేవుడు మన దేవుడు. చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. గమనించండి, షారా పరిస్థితి ఎలా ఉందంటే నిందలో ఉంది, పిల్లరా దుఃఖంలో ఉంది. పాపం అబ్రహాం గారితో నడుస్తుంది, కానీ గుండెల నిండా వేదన ఉంది, దుఃఖం ఉంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. అప్పటికి ఒకసారి అబ్రహాం బరస్ట్ అయిపోయాడు ప్రభు దగ్గర. అబ్రహామా, నేనే నీ కేడుము, నీ బహుమానం అత్యధిక మగునంటే ఏం కేడుము ప్రభా, ఏ బహుమానం? నువ్వు నాకు ఎన్ని ఇస్తాయి అంటే ప్రభా? నా ఆస్తి అంతా ఎవరికి ఇచ్చేయాలి నేను ఇప్పుడు? నా ప్రధాన దాసుడైనా ఎలియాజర్కి మొత్తం రాసేయాలి వీళ్ళమ్మా. నాకు పెద్ద తృప్తిగా లేదు ప్రభా, నువ్వు ఎన్ని ఇస్తాయంటే ప్రభా నేం కంగారు పడక, నేను నీ కుమారుని ఇస్తానన్నాడు. హల్లెలూయా. వాగ్దానము చేశాడు దేవుడు అబ్రహాంకి. హల్లెలూయా. ఈలోపు షారా వచ్చి అడిగిందంట, అయ్యా దేవుడు వాగ్దానం చేశాడంటే చేశాడు వాగ్దానం. ఏం చేశాడు? కుమారుడిని ఇస్తాను, నీకు ఇస్తానన్నాడా నాకు ఇస్తానన్నాడా అని అడిగిందంట. వెంటనే అబ్రహాం కొంచెం అనుమానం కలిగింది. నిజమే కదా ఆయన చెప్పిన వెంటనే ఈవిడ మాటిని హాగర్ నేర్చుకున్నాడు. ఆఖరి కుమారుడు పుట్టాడు. పిల్లలు ఆడేమో పక్కలో బలిగా తయారైన ఇశ్రాయేలుకి నెమ్మది లేదు. ఆ తర్వాత పంపించేసిన తర్వాత పిల్లల ఆ గొప్ప ఆశీర్వాదం అబ్రహాం మీదకి వచ్చింది. హల్లెలూయా. మన జీవితంలో నుంచి దేవునికి ఇష్టంగానే బయటికి పంపిస్తే మనం దీవించి పడతాం. పాపాన్ని దాచిపెట్టుకున్నంత కాలం మనం వర్ధలం. మనందరికి మూలపాఠం ఒక వాక్యం అందరికి బాగా, మన సహవాసంలో ఒక వాక్యం ఏంటిది? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. దేవుని కనికరం నువ్వు పొందాలంటే రాత్రి పాపాన్ని నీ దగ్గర అట్టు పెట్టుకుంటే నీకు ఆశీర్వాదం రాదు. పిల్లరా, అయ్యా మేము సినిమాలండి, సినిమా హాల్కి ఎప్పుడు మానేసామండి, చిచ్చి అంటున్నాడు ఒకడు. ఇంట్లో వాళ్ళు అడిగిన ఏంటి ఎలాగంటాడంటే, అది సినిమా హాల్కి మానేసాడు కానీ టీవీలో సినిమాలు చూడటం మానలేదంట. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత చిచ్చి టీవీలో సినిమాలు చూడటం మానేశాడు అన్నాడు.
ఎక్కడ చూస్తున్నాడంట? సెల్ ఫోన్ లో సినిమాలు చూసేస్తున్నాడు. పాపాన్ని దాచిపెట్టుకున్నాడా, అసహించి విడిచిపెట్టాడా? అతిక్రమమును దాచిపెట్టేవాడు వరదనాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం, దేవుని కనికరం పొందుకుంటు. ప్రియులరా, మన ఒంటిలో నుండి, మన ఇంటిలో నుండి పాపాన్ని అసహించుకున్నప్పుడు మన కుటుంబాలు దీవించబడితే మనం దీవించబడతాం, మనం ఆస్వాదించబడతాం. సీక్రెట్ అదే. నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా మాలాంటి దైవజనుల్ని ఎంతమందిని పిలిపించి, నువ్వు విచ్చలవిడిగా విపరీతంగా కానుకలు ఇచ్చి, మాలాంటి సేవకులు పిలిపించి తల మీద చేయించి ప్రార్థన చేయించుకున్నా ఆశీర్వాదాలు తల మీద ఇంటికులు ఊడిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకులు వచ్చి తిన్నగా ఏమంటారంటే యేసు నామములో ఏమనుకోండి, చెయ్యి మీద చెయ్యేసి గట్టిగా నొక్కేసి ఏసు హృదయంతో ఎందుకు ఊడిపోవా? యేసు నామములో బంధిస్తున్నాడు, శాపాన్ని తొలగమడు. ఈడు మాత్రం పాపాన్ని వదలడు, సిగరెట్లు వదలడు, వ్యభిచారం వదలడు, ఖైనీలు వదలడు, ఈ సినిమాలు వదలడు, అంటే అపవిత్రత వదలడు. మందిరంలోకి వచ్చి దేవునికి ఎంత బ్యూటిఫుల్ గా లోపల పాపాన్ని దాచిపెట్టుకుని. ఏమండి నా పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో అలాంటి పరిస్థితిలో ఉంటే నీకు ఆశీర్వాదం రాదని దేవుని ఆత్మ తేటగా హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన వాక్యానికి నువ్వు స్పందించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ వాక్యానికి నువ్వు స్పందించగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పిల్లరా, ప్రభు అన్నాడు అబ్రహాంతో, నేను నీ కుమారుని ఇస్తాను, ఏం భయపడద్దు, వరీ నాట్. నిర్ణయ కాలము అనే మాట అక్కడ ఉందా లేదా చూడండి ఒకసారి. 21:2 ఎట్లగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో, నిర్ణయ కాలము అనండి ఒకసారి అందరూ. ఎవరు నిర్ణయించాలి ఆ కాలము? ఇంగ్లీష్ బైబిల్లో ఏముందా? ఇన్ అపాయింటెడ్ టైం అని ఉంది. అపాయింటెడ్ టైం ఆర్ రైట్ టైం, గాడ్స్ టైం. దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు, తన సమయంలో చేస్తాడు. ఆమేన్. గాడ్స్ టైం, అద్భుతాలు జరిగే ఆయన సమయంలో, నిర్ణయ కాలంలో నీ కొరకు దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ సమయం వచ్చేసింది. దేవుడట శారాను దర్శించాడట. శారాను దర్శించినప్పుడు శారా గర్భం తెరవబడింది. ముసలితన మందు. మరి రోమపత్రిక మీరు ఇంటికి చదివితే 4వ అధ్యాయంలో పిల్లల మృతతుల్యం అయిపోయిందంట. మొత్తం సెటప్ అంతా డెడ్ అయిపోయిందంట. లోపల పిల్లలను కలిగించే సెటప్, యూట్రస్, గర్భసంచి, లోపల ఉన్న ట్యూబులు, మొత్తం సెటప్, శారా గర్భం లోపల ఉన్న సెటప్ అంతా ఏమైపోయింది? డెడ్. చెప్పండి, మృతతుల్యం అయిపోయింది పిల్లరా. నథింగ్. మెడిసిన్స్ స్పందించట్లేదు. నాకు తెలిసి ఆ రోజుల్లో చాలా రిచ్ మ్యాన్, చాలా మందిని డాక్టర్లు వచ్చే ఉంటారు, చెక్ చేసి ఉంటారు. బాబా నథింగ్. మృతతుల్యం అయిపోయిన శారా గర్భాన్ని ప్రభు దర్శించినప్పుడు మరలా యాక్టివ్ అయిపోయింది. చెప్పండి, మరలా యాక్టివ్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక యవన బిడ్డకి, యవన స్త్రీకి ఉన్న లోపల ఉన్న సెటప్ అంతా దేవుడు శారాకు అనుగ్రహించి చక్కని కుమారుడిని పిల్లల ప్రభు అనుగ్రహించాడు. నేను చెప్పాలనుకుంటే మాట ఏంటో తెలుసా? ఈ రాత్రి ప్రభు నుండి దర్శిస్తే పిల్లరా మృతతుల్యం అయిపోయిన నీ జీవితాన్ని తిరిగి జీవింపు చేస్తాడు దేవుడు. అసాధ్యమైనది సుసాధ్యముగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఇంకా నేను బయటికి రాలేను, నేను ఇక తేలలేను, నా బ్రతుకు అయిపోయింది అనుకుంటున్నావేమో. ఈ రాత్రి ప్రభువా నీవు నన్ను దర్శించు ప్రభువా, నేను కన్నీరు కారిస్తే నిన్ను మరలా తిరిగి ప్రభు లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఎక్కడ తలదించుకున్నావు అక్కడే నీ తలెత్తుతాడు. ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే నేను గెలిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు అడగాల్సినట్టు తెలుసా? ప్రభువా నీవు నన్ను దర్శించాలి. చేపైకైతే అందరూ ఒకసారి ప్రభువా నన్ను దర్శించండి అని అడగండి గట్టిగా. ప్రభువా నన్ను దర్శించండి. అంత మెల్లగా అడిగితే వర్కౌట్ అవ్వదు, గట్టిగా అడగాలి. ప్రభువా మమ్మల్ని దర్శించండి. ప్రభువా నా గృహాన్ని దర్శించండి, నా వ్యాపారాన్ని దర్శించండి, నా సేవను దర్శించండి. హల్లెలూయా. గాడ్స్ విజిటేషన్ టైం. నేను చివరికి ఒక మాట చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి యొక్క నింద కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. నింద కొట్టివేయబడింది శారమ్మ గారికి. 90 సంవత్సరాల వయసులో కుమారుడు పుడితేనట శారమ్మట ఆ కుమారుని చూసి నవ్వు ఆపుకోలేకపోతుందంట. చూడడానికి వస్తారు కదా, అమ్మలెక్కలు మొత్తం అందరు కలిసి వస్తారు కదా, కుమారుడు పుడితే చూడడానికి వస్తారు. వచ్చి అందరూ నవ్వుతున్నారంట. ముసలమ్మ కొడుకు పుట్టడం పెట్టరా బాబు, ఇది ఈ సెంచరీకి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అట. హల్లెలూయా.
ఈ సెంచరీకే సెన్సేషన్ అండి. ఆమె నిన్ను ఒక సెన్సేషనల్ గా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. గొప్ప సెన్సేషన్ గా దేవుడు చేస్తాడు. అందరు నవ్వుతుంటే ఇంకేం పేరు పెట్టారు తెలక నవ్వు అనే పేరు ఇచ్చాడు ఆయనకి. ఇంకెందుకు ఏ పేరు? నవ్వు. హిబ్రూ భాషలో నవ్వు, తెలుగు భాషలో నవ్వు, హిబ్రూలో దాన్ని ఏమంటారంటే ఇస్సాకు అంటారంటండి. హల్లెలూయా. నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు. హల్లెలూయా. నీ కన్నీరంతా నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ మారిపోతాయి. ఏం భయపడద్దు. ఆయన్ని దర్శించాలి. రాత్రి ఆయన దర్శించినప్పుడు నువ్వు స్పందించాలి. నువ్వు ఆయన మాటకు లోబడాలి. విధేయత చూపించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు చేస్తాడు. హల్లెలూయా. మరొక పావు గంటలో ముగిస్తానన్న. పర్వాలేదా? మాట్లాడలేదు ఎవరు? పర్లేదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం. మరొక వ్యక్తిని ఇక్కడ ప్రభు దర్శించాడు. ఆ వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఓకే. 28వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. ఓకే. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. 28వ అధ్యాయము 12-13 వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరు యాకోబు. చెప్పండి, ఏం పేరు? యాకోబు. యాకోబు ఎవరి కుమారుడు? మాది ఊరు కాదంటారా? ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమార్. పేరుకి ఇస్సాకు కుమారుడు, కానీ ఎప్పుడు ప్రార్థన చేసింది లేదు, వాక్యం చదివింది లేదు, బలి అర్పించింది లేదు, దేవునితో సహవాసం ఉండింది లేదు, ఏమి లేదు. అలా వెళ్ళిపోతున్నాడు, కొట్టుకుపోతున్నాడు బతుకు. ఎప్పుడు ప్రభుని ఎన్కౌంటర్, ప్రభుని ఎప్పుడు చూడలేదు, ప్రభుని ఎప్పుడు అనుభవించలేదు ఈ జీవితంలో. మొట్టమొదటిసారి యాకోబుని ప్రభు దర్శిస్తున్నాడు. ఎక్కడ దర్శించాడు తెలుసా? ఒక అరణ్యంలో, బేర్షెబా అనే అరణ్యంలో ఇద్దరిని బోల్తా కొట్టించి పారిపోతాడు ఇంట్లో నుంచి. ఎవరెవరిని? అన్నయ్యని. హల్లెలూయా. అన్నయ్యని ఎలా బోల్తా కొట్టించాడు? దేంతో? ఏ కూర? చికెన్ అయినా బాగుంది. చిక్కడికాయల కూరగా దరిద్రుడు అమ్మేసుకున్నాడు ఆయన జాస్తత్వాన్ని. ఆడ సంగతి పక్కన పెట్టండి. చూడండి ఎంత తెలియదు. అట్లా చిక్కడికాయల కూర చూసి నిగనిగలాడుతున్నా, చక్కగా మసాలా వేసి మంచి స్మెల్ వస్తుంది, ఎర్రగా చిక్కడికాయల కూర వండుతుంటే అలసిపోయి ఇచ్చాడు. తమ్ముడా నాకు పెట్టరా అంటే, అన్నీ కదా కొంచెం పెట్టచ్చు కదా. అన్నీ కదండి. నో నీ జాస్తత్వం ఇస్తావా అన్నాడు. దృష్టి అంతా దేని మీద ఉంది? జాస్తత్వం మీద ఉంది. అందుకే దేవుడు ఆశీర్వదించాడేమో. అది ఒక యాంగిల్. పిల్లలు మొత్తానికి అన్ని దగ్గర జాస్తత్వం లాగేసుకున్నాడు. తండ్రి గారిని మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? అన్నయ్య బట్టలు వేసుకుని వెళ్ళాడు, అన్నయ్య వస్త్రాలు వేసుకుని వెళ్ళాడు, అన్ని సెంటు కొట్టుకుని వెళ్ళాడు. ఇలా తడివాడు. అప్పుడు ఇస్సాకి కళ్ళు కనబడలే. ఇలా తడిని చూస్తే అంటున్నాడు. తడిని చూస్తే ఏషావు, స్వరం చూస్తే ఏ తేడా కొడుతుందని అనుమానం కొడుతుంది. ఎవరికి? ఇస్సాకి తేడా కొడుతుంది ఒక పక్క. కానీ తండ్రిని కూడా బోత కొట్టించాడండి. ఎంత తెలివైనాడు చూడండి, ఎంత జ్ఞానం చూడండి. మంచి ఆహారం పెట్టి నెంబర్ 1 మటన్ తీసుకొచ్చి అద్భుతంగా వండితే ఆయన తినేసి ఆ ముందు ఎవడో అన్న సంగతి కూడా మర్చిపోయి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆశీర్వాదాలన్నీ పొందేసి బయటకు వచ్చారు కదా. అమ్మమ్మ గారే అన్ని వస్తాడు అడుగు. ఈ సంగతి తెలిసిందంటే ఆల్రెడీ రెండోసారి దెబ్బతిన్న పుల్లగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంటే లాభం లేదు, ఇక్కడ ఉంటే పరదేశమో ప్రియులారం అనే ఇంకా పాట పాడుకోలే. నువ్వు ఇక్కడ ఉంటే లాభం అయితే పారిపోయినసరికి ఇంట్లో పారిపోతున్నాడు. హి వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ హోమ్. ఇంట్లో పారిపోతున్నాడు పిల్లరా. రాత్రి అయిపోయింది. ఒక దగ్గర రాయిని తలగడ చేసుకుని అక్కడ పడుకున్నాడు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, ఏమీ లేదు. మొట్టమొదటిసారి యాకోబుని ప్రభు దర్శిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ నువ్వు పారిపోతున్నావేమో, దేవుని దగ్గర నుంచి, సంఘం నుండి పారిపోతున్నావేమో, సహవాసం నుండి పారిపోతున్నావేమో. ఎక్కడి నుంచి పారిపోతున్నావో? ఉపవాస కుటుంబం రారంటే ఈ చిన్న పని ఉందని అదే పోతున్నావు. అందరూ ప్రార్థన చేస్తుంటే మందులు చుట్టూ తిరుగుతావు, కానీ మందిరం లోపలికి రావట్లేదు. నువ్వు ఉపవాస కుటుంబం పారిపోతున్నావు, బల్లారాధన అంటే పారిపోతున్నావు, సహవాసం అంటే పారిపోతున్నావు. రావడానికి అవకాశం ఉన్నా నువ్వు రావట్లేదు. నువ్వు పారిపోతున్నావు దేవుని సన్నిధిలో. అది చాలా ప్రమాదం సుమా. దేవువాక్యంలో యోనా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన యెహోవా సన్నిధిలో నుండి
పారిపోతుంటే ఏమైందో తెలుసు, మీ అందరూ తెలుసు కదా. ఏమైందండి? ఎక్కడికి వెళ్ళాడండి? చేప కడుపులోకి వెళ్ళాడు. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. ప్రభు దర్శించినప్పుడు లోబడాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు లోబడాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, యాకోబు యాకోబు అని పిలుస్తుంటే బెత్తర చూపులు చూస్తున్నాడు, ఎవరైనా అని. ప్రభు అంటున్నారు, నేను ఎవరో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుల దేవుడును. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడు, నేను ఎవరో తెలుసా? నీ పితరుల దేవుడును. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు ఈ ప్రాంతాన్ని దర్శించారు. ఈ బేతేల్, ఈ డైరీ మార్కెట్ లో ఈ మందిరాన్ని మన పితరులు ఎంతో మంది దర్శించారు. జేడి మోజెస్ గారు, ఎంతమంది చూసారు జేడి మోజెస్ గారిని? చూసా? పోనీ విన్నాం జేడి మోజెస్ గారి పేరున్నారా? మనందరికి ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. జేడి మోజెస్ గారు అంటే మాథ్యూస్ గారు, కాంతయ్య గారు, నరసింహ, పెద్ద పెద్ద దైవజనులు అంతా మన పితరులు ఈ ప్రాంతాన్ని దర్శించి కన్నీరు కచ్చి మోక. ఇందాక రూమ్ లో ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మీరు ఆరాధిస్తున్న ఈ స్థలం ఆషామాషి స్థలం కాదు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చప్పట్లు కూడా ప్రభు అయిపోతారు. ఇది ఇది ఒక ఆశీర్వాద కేంద్రం. నేను దేవుని ఏదో నన్ను పిలిచారు కాబట్టి ఏదో మీకు గొప్పలు చెప్పడానికి చెప్పట్లేదు పిల్లరా. ఇది ఒక ఆశీర్వాద కేంద్రం, ఇది రక్షణ కేంద్రం, ఈ స్వస్థ కేంద్రం. ఇది హల్లెలూయా. మన పితరుల దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని అందరూ ఎంతవరకు క్షేమంగా నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. రక్షణ పొందారు, ప్రియుల సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి ఆయన రెక్కల కింద క్షేమంగా ఉన్నారు. లేకపోతే ఈ పాటికి ఏమైపోతారో మీకు తెలియదు. నేను ముగిస్తున్నాను. యాకోబు పితరు చూపించి వస్తున్నాడు, ఎవరు మీరని. నేను ఎవరినో తెలుసా? నీ పితరుడైనా నీ తాతగారైన అబ్రహాము, మీ ఫాదర్ అయిన ఇస్సాకు దేవుడును. అయితే ఏంటి ప్రభువా? పిల్లలు అక్కడ యాకోబు ఒక మాట చెప్తాడు. ఆ మాట మీరు చూడండి ఒకసారి. 17వ వచనం, 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి, అమ్మో యెహోవా, ఈ యెహోవా అనే మాట నోట్లోంచి బయటకు వస్తుంది ఆయనకి. అయ్యో బాబోయ్, దేవుడు నిత్యముగా ఇక్కడ ఉన్నాడు. అదే నేను గ్రహించలేకపోయానే. భయపడి, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి భయపడుతున్నాడు. అంతవరకు దేవుడికి భయపడల. అంతవరకు ఈ డజంట్ నో హూ ఇస్ యెహోవా. యెహోవా అంటే ఎవరో తెలియదు. దీనికి భయపడుతున్నాడు. భయపడి, ఇది ఎంతో భయంకరము. తన నోటంట దేవుని మందిరం అనే మాట వస్తూ ఉందా? పరలోకం అనే మాట వచ్చింది ఆయన నోటంట. హల్లెలూయా. వెంటనే లేచి తలగడ చేసిన రాయి తీసి నూనె పోసి ఇది బేతేలు అని పేరు పెట్టాడంట. ఇదే ఆ బేతేలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ యాకోబుని ప్రభు మొట్టమొదటిసారి దర్శించాడు. ఎప్పుడైతే యాకోబుని ప్రభు మొట్టమొదటిసారి ఫస్ట్ విజిట్ చేసినప్పుడు యాకోబు జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాడండి. హల్లెలూయా. యాకోబుని దేవుడు 5 సార్లు దర్శిస్తాడు. 5 సార్లు. 5 times God had visited Jacob. ఆ 5 సార్లు నేను చెప్తే నాకు టైం అయిపోద్ది. 1-2 చెప్పి మీకు ఒక ప్రార్థన చేస్తాను. మొట్టమొదటిసారి యాకోబుని ప్రభు దర్శించినప్పుడు యాకోబు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు నా దేవుడు అంటున్నావు కదా, బాగానే ఉంది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను తెలుసా? పద్దెనిమిది వెళ్ళిపోతున్నాను, మా మామగారి ఇంటికి, మేనమామ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్ని బాగా జరగాలి. తినడానికి ఆహారం నువ్వు ఇవ్వాలి, కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి. నేను మళ్ళా క్షేమంగా నువ్వు మా ఇంటికి నన్ను తీసుకొస్తే అప్పుడు నీవు నాకు దేవుడు అయి ఉంటావు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నాకున్నదంటే అంతలో 10వ భాగం నీకు ఇస్తాను. నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు అని. నువ్వు నా దేవుడు అయి ఉంటావు. ఆ మాట ఉంటావు చూడండి. నువ్వు నా దేవుడు అయి ఉండు అన్న మాట ఉంటావు చూడండి. 20-21 కలిసి చదవండి. యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు చదువునా? ఈ మార్గం ఎస్ ఓకే. యెహోవా నాకు ఒక తీర్మానం తీసుకుంటాడు. నువ్వు నాకు దేవుడిగా ఉంటావు నాయన, నేను బిడ్డగా ఉంటానయ్యా. ఒక తీర్మానం. ప్రభు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి తీర్మానం తీసుకుంటాడు. ఒక మాట మీకు చెప్పనా? తీర్మానం అన్నాడు ఒకసారి. దేవునితో నువ్వు చేసే తీర్మానము, యువర్ డిసిషన్ విల్ లీడ్స్ యు టు డెస్టినేషన్. నీ తీర్మానము నీ గమ్యానికి నిన్ను నడిపిస్తుంది. ఈ రాత్రి నువ్వు చాలా సార్లు తీర్మానం తీసుకుంటావు. సాధారణంగా తీర్మానాలు ఎప్పుడు తీసుకుంటారు? 31 రాత్రి తీసుకుంటారు. ఏదో జబ్బు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు తీర్మానాలు తెగ తీసుకుంటారు. అది కాదు,
ప్రభుతో నువ్వు తీసుకున్న తీర్మానం ఈ రాత్రి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దర్శిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే ఈ తీర్మానము నీ జీవితాన్ని మార్చివేస్తుంది, నీ పరిస్థితులను మార్చివేస్తుంది. యాకోబు జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. ఫస్ట్ విజిటేషన్ 5 ఉన్నాయి పిల్లరా. నేను మళ్ళీ చివరిది నేను జ్ఞాపకం చేసి, అంటే మధ్యలో ఉంది ఒకటి ఇంపార్టెంట్ విజిట్, అది జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. చూడండి ఆదికాండము 32లోకి రండి ఒకసారి. ఇక్కడ మరలా యాకోబుని ప్రభు దర్శించారు. ఒకసారి చూడండి 32వ అధ్యాయం 24వ వచనం, 24వ వచనం, 32, 24 ఆదికాండం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చదువునానా? ఆయన ప్రభు అంటాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు అనగా, నీవు నన్ను ఆశీర్దిస్తేనే కానీ నేను పోనివ్వను. నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు అని చెప్పినప్పుడు, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచేది కనుక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇజ్రాయేలు దేవునితో పోరాడువాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అక్కడ. హల్లెలూయా. పిల్లల సెకండ్ విజిట్ లో పిల్లల యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. భార్యను పంపించేశాడు, ముందు పిల్లలను పంపించేశాడు. పిల్లల మేక, గొర్రె మేక మందను పంపించేశాడు. ఒక్కడే యాకోబు. అందరూ చెప్పండి, యాకోబు ఒక్కడే మిగిలినానండి. యాకోబు ఒక్కడే మిగిలి. హల్లెలూయా. ఒక్కడ మిగిలి ఏం చేయాలో తెలియక ప్రార్థన చేయడం మొదలెట్టాడు. గుర్తొచ్చాయన్ని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవుడు ఎలా తప్పించాడు, ఎలా నడిపించాడు అన్ని జ్ఞాపకం చేసుకుని, ముందు అన్న వస్తున్నాడు, 400 మంది పట్టుకుని చంపేస్తే నేను భయంతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఆ టైంలో ప్రభు వచ్చారు అక్కడికి. హల్లెలూయా. ఒక నరుడు, చెప్పండి ఎవరని? ఒక నరుడు. ఎవరు ఈ నరుడు? దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడు, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆ నరుడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు వచ్చి నిలబడితే యాకోబు పోరాడుతున్నాడు దేవునితో. ఏమని పోరాడుతాడు తెలుసా? ప్రభు ముందుకు పోయి వెనకతలా నువ్వు అన్నట్టుగా ముందేమో అన్న వస్తున్నాడు, వెనకతలు ఎవరు వస్తున్నాడు? మామ పేరు ఏం పేరు? యాకోబు మామ పేరు లాబాను. ప్రియరా, లాబాను తరుముతున్నాడు. రా, నా కూతురుని తీసుకెళ్ళిపోయావు, నా ఆస్తిని తీసుకుపోయావు, మోసం చేసావు అని ఆయన బాధ అయింది. ముందేమో అన్న వస్తున్నాడు, 400 పోతుంది. ఆయన బాధ ఏంటి? నా ఆశీర్వాదం పట్టుకుపోయారా నువ్వు, ఎంత మోసం చేసావురా, నీ మెడకాయ తలకాయ లేకుండా చేస్తాను, కత్తులు కట్టుకున్నా ఆయన అడుగుతున్నాడు. ఇలాగ ఉంది ప్రభు నా పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదని ప్రార్థనలో పోరాడుతుంటే పిల్లరా రాత్రంతా పోరాడాడు దేవునితో. పోరాడితే ప్రభు అన్నారు, యాకోబు తెల్లారిపోతుంది అని పో నీవు. ఏమండి, దేవుడు పరలోకి వెళ్ళిపోవడానికి యాకోబు పర్మిషన్ అవసరమా? చెప్పండి. నువ్వు నన్ను వదిలితే కానీ వెళ్ళంటున్నాడు. పిల్లరా, ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో పోరాడి గెలిచావు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, దేవుడితో ఎవడన్నా పోరాడి గెలవగలడా? మాట్లాడటం మీరు చలికి దెబ్బ తీసినట్టుకున్నారు గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అయిపోయింది, ముగించేస్తాను. హల్లెలూయా. దేవుడితో పోరాడి గెలవగలిగినాడు ఎవడున్నాడు? ఇక్కడ గెలిచింది యాకోబు కాదు, దేవుడు యాకోబుని గెలిపించాడు. చెప్పండి, అయిపోయింది. హల్లెలూయా. దేవుడు యాకోబుని గెలిపించాడు. చూడు, అప్పుడప్పుడు పిల్లలతో ఆడుతుంటాం, ఆడుతుంటాం మన పిల్లలతో. అసలు ఒరిజినల్ ఎవరికి వెళ్ళాలి? మనమే వెళ్ళాలి. కానీ ఆడే గెలిచేటట్లు మనం చేస్తుంటాం, మనం వాడిని గెలిపిస్తాం. ఇక్కడ దేవుడు యాకోబుని గెలిపించాడు. ఈ రోజు దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఆమె నిన్ను దేవుడు ఛాంపియన్ గా నిలబెడతాడు. ఆమె నీ కుటుంబంలో, నీవు చేస్తున్న పనిలో, ఉద్యోగంలో, ఆ స్థలంలో, వేరే అక్కడ దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. ఇది ఈ విజిట్ లో ఈ ప్రభు యాకోబును దర్శించిన ఈ సమయంలో ప్రేరా హోషేయ గ్రంథంలో దీని గురించిన విశేషం అక్కడ రాయబడింది. ఏం రాయబడింది అంటే, ప్రేరా యాకోబు మగసిరి గలవాడై పోరాడిను, అతడు కన్నీరు విడిచిచు దూతని ప్రతిమాలిను అన్న మాట రాయబడి ఉంటుంది. యాకోబు ఇంకా చేసేదేం లేక ఏడుస్తున్నాడు. ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు కదా ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా దోషాన్ని క్షమించు, నీ పేరేంటి చెప్పు అన్నాడు ప్రభు. ఏంటి దేవుడికి యాకోబు పేరు తెలియదండి? చెప్పాలి గట్టిగా. తెలుసు, కానీ ఎందుకు అడుగుతున్నాడు? చెప్పాలి. యాకోబు ఒప్పుకోవాలి, నా పేరు యాకోబు, మా అన్నని మోసం చేశాను, మా తండ్రిని బోల్తా కొట్టించాను, అక్కడ మా మాంగారితో కూడా నా తెలివితేటలు ఉపయోగించాను, ఎక్కడ పడితే అక్కడ ప్రభు, ఎక్కడ పడితే అక్కడ నేను మతలబులు చేశాను, నా పరిస్థితి ఇది ప్రభు. పేరు నోటితో ఒప్పుకోవాలి.
అన్ని ఒప్పుకున్నాడు, ఏడ్చాడు, పశ్చాత్తపడ్డాడు, బతిమాలుతున్నాడు, కన్నీరు కాస్తున్న ప్రభు అన్నారు, ఓకే వరీ నాట్, నీ పేరు యాకోబు కాదు ఈ రోజు నుండి. ఏం పేరు నీ పేరు? ఇశ్రాయేలే. ఈ రోజు నుంచి నువ్వు ఇశ్రాయేల్ గా మారిపోతున్నావు అని పేరు మార్చాడు ప్రభు. ఒక దెబ్బ కొడితే తుంటున్నాను వదిలేసింది, కుంటుతో నడుస్తున్నాడు. ఇంతకు ముందు ఎలా నడిచాడు? 6 ప్యాక్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ ప్యాక్? 6 ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ అంటే ఈ మధ్యకాలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. 6 ప్యాక్ ఇంతకు ముందు ఇలా నడిచేవాడు. ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు అన్న? ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు? తుంటున్నాను వదిలేసింది ఇక్కడ జాయింట్. ఈ బెండ్ ఇప్పుడు బెండ్ అయ్యాడు. స్తోత్రం చెప్పండి. ఏమయ్యాడైనా? ఇంతకు ముందు ఐ అన్నట్టుగా ఉండేవాడు, నేను అన్నట్టుగా. ఇప్పుడు నేను పోయింది కాస్త యు, నేను కాదు నువ్వే ప్రభువా. ఆయన పాదముల మట్టుకు వంగాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రభు యాకోబును దర్శించినప్పుడు ఎన్ని మార్పులు వచ్చాయండి యాకోబు జీవితంలో. వీటన్నిటికీ యాక్సెప్ట్ చేశాడు. ఏమైందో తెలుసా? ఆ తర్వాత అధ్యాయం మీరు చదివితే మొదటి వచనంలోనే దేవుడు అద్భుతం చేశాడు. ఏంటంటే ఆ యాషావు మనసు మారిపోయింది. గట్టిగా హల్లెలూయా. యాషావు కోపం అంతా పోయింది, యాకోబు కోపం పోయింది, యాషావు కోపం పోయింది, ద్రాషం పోయింది. యాకోబుని చూడగానే తమ్ముడా అని మెడమే పడి ముద్దెట్టుకున్నాడు. యాకోబు అనుకుంటున్నాడు, ఇది నిజమేనా అబద్ధమా, కళా నిజమా అనుకుంటున్నాడు. నిజంగా యాషావు మనసు మారిపోయింది. శత్రువులు సహా మిత్రులుగా మారిపోయారు. పిల్లరా, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి పరిస్థితి అనుకూలంగా మారిపోద్ది ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. నీ పేరు మారుతుంది అంటే నీ పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులన్నీ ప్రభు మార్చేస్తాడు. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఇశ్రాయేలు అంటే అనేక దేశాలకు తండ్రిగా, ఆశీర్వాదకరంగా 1946 సంవత్సరంలో 47 సంవత్సరంలో హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇజ్రాయేల్ దేశం ఏర్పడింది. 47 సంవత్సరం మే నెల అనుకుంటా దేశం ఏర్పడితే ఆ దేశ ప్రముఖులందరూ కూర్చొని మన దేశానికి ఏం పేరు పెట్టాలి అని కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒకడెవరో అబ్రహాము అని పెడతాం, అబ్రహాం దేశం అని పెడతాం. ఇంకొకడేమో ఇసాకు దేశం అని పెడతాం. ఇంకొకటి రకరకాల పేర్లు చెప్తున్నారు. ఇవన్నీ పేర్లు వచ్చినా సరే ఫైనల్ గా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేసి ఆ దేశానికి ఏ పేరు పెట్టాడు? ఇజ్రాయేల్. ఈయన పేరు ఆ దేశానికి పెట్టబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ జనమునకు ఎలాగూ చేయలేదు వాక్యమును యాకోబునకు నువ్వు తెలియజేసితివి. ఏ జనం 147 కీర్తన. ఏ జనమునకు ఎలాగూ చేసి ఉండలేదు. హల్లెలూయా. నేను ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటంటే నిన్ను యాకోబు అనే దేవుడు మార్చబోతున్నాడు. ఈ యాకోబు జీవితం సరిగ్గా నీకే సూటబుల్. ఆ యాకోబు స్థానంలో నిన్ను పెడుతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని మొత్తం మార్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇది యాకోబుని దేవుడు దర్శించిన తర్వాత ఈ కార్యం జరిగింది. దర్శనానికి స్పందించిన తర్వాత, దర్శనానికి కన్నీరు కాల్చిన తర్వాత, ప్రభు పాదాలు పట్టుకున్న తర్వాత ఈ కార్యాన్ని దేవుడు జరిగించాడు నీ జీవితంలో కూడా. ప్రభు రాత్రి నేను దర్శించాలని ఆశపడుతున్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఏం చెప్పానంటే నేను నా ప్రజల్ని మరలా దర్శించబోతున్నాను. ఆమేన్. మీరు ఆయన ప్రజలు. హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడిన బిడ్డలు మీరంతా. మరలా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి ఆ వాక్యము ద్వారా నిన్ను ప్రభు దర్శిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రి ఆ దర్శనానికి ప్రభునితో మాట్లాడుతున్న ఆ మాటలకు నువ్వు స్పందించి యాకోబులుగా ప్రభు పాదాలు పట్టుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. స్పందిస్తావా ప్రభుకి? ఆయన దర్శనానికి లోబడతావా? ఆయన విజిటేషన్కి నువ్వు లోబడతావా? గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. లేచి నిలబడండి అందరూ దయచేసి లేచి నిలబడండి. మీ స్థలాల్లో లేచి నిలబడితే నేను మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరూ అటు ఇటు కదలొద్దు. కళ్ళు మూసుకుని త్వరగా లేచి నిలబడండి. హల్లెలూయా. లేచి నిలబడి త్వరగా కళ్ళు మూసుకుని చేతులు రెండు పైకి ఎత్తండి. ఈ రాత్రి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చేతులు రెండు పైకి ఎత్తి ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
నీ చేతులను ప్రభు ముట్టబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేయండి, నోరు దర్శించి ప్రార్థన చేయండి. ప్రభు, ఈ రాత్రి నన్ను దర్శించండి ప్రభు. ఈ రాత్రి నాతో మాట్లాడండి ప్రభు. ఈ రాత్రి నీ మాటలు నేను వింటున్నాను ప్రభు. ఈ రాత్రి మీ స్పర్శను నేను అనుభవిస్తున్నాను ఇక్కడ. ఐ కెన్ సెన్స్ యువర్ ప్రెజెన్స్, ఐ కెన్ సెన్స్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. మీ సన్నిధిని నేను అనుభవిస్తున్నాను ప్రభు. ఈ రాత్రి చిన్న ప్రార్థన, నువ్వు మురికన్నాడు చేయలేని ప్రార్థన ఈ రాత్రి నువ్వు చేయగలిగితే, నీ నోటంటే అలాంటి ప్రార్థన రాగలిగితే ఈ రాత్రి గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను మరలా దర్శించబోతున్నాడు. ఎండిపోయిన స్థితి బెత్లెహేము వలె, వర్షాలు లేక, పంటలు లేక, కరువులో, ఇబ్బందులో, కాటకాల్లో నలిగిపోతున్నావు. మోకవేళ ఎప్పుడు కళ్ళు తెరవకండి, ఎవరు కళ్ళు తెరవకండి, కళ్ళు మూసుకోండి అందరూ. ఈ రాత్రి ప్రభు మన మధ్య ఉన్నారు. చిన్న ప్రార్థన చేయండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చిన్న ప్రార్థన, నో చిన్న ప్రార్థన. ఎండిన స్థితిలో ఉన్నావా? నిందలో ఉన్నావా? నింద వెంబడి నింద, శ్రమ వెంబడి శ్రమ, కన్నీరు వెంబడి కన్నీరు. ఎవరో ప్రార్థన చేస్తున్నారు ఏంటో తెలుసా? ప్రభు, నా కన్నీరే అన్న పనులు అయిపోయి చాలా రోజులు బట్టి, చాలా దినాలు బట్టి నాయన తిండి మీద లేదు, ఆహారం మీద లేదు, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు నాయన. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. నీ కన్నీరు నీకు అన్నపానాలు అయిపోయింది చాలా దినాలుగా. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు నాన్న. ఈ రాత్రి లార్డ్ ఈస్ విజిటింగ్ యు టునైట్. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. అందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. చేతులు రెండు పైకెత్తి ప్రార్థన చేయండి, పర్వాలేదు. ఈ రాత్రి ఒక్కొక్కరిని 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 ఓ భయంకరమైన వ్యాధిని శరీరంలో చాలా సంవత్సరాలుగా పీడిస్తుంది. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఎంతో మంది విజిట్ చేసావు కానీ నీకు స్వస్థత రాలేదు. ఈ రాత్రి ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు నా సహోదరుడు, నా సహోదరి. ఈ రాత్రి చేతులెత్తి ప్రభు, నేను నీకు లోబడతాను ప్రభు, నేను నీకు లోబడతాను. నేను పోగొట్టుకున్న ప్రార్థన నాకు మరలా ఇవ్వండి, నేను పోగొట్టుకున్న సహవాసం నాకు మరలా ఇవ్వండి. ఇదిగో మరలా నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభు అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. ఓ హల్లెలూయా. ఎండిన జీవితాలు తిరిగి చిగురింపు చేయబడతాయి. ప్రభు మరలా నిన్ను దర్శించబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు విజిట్ యు టునైట్. ఈ రాత్రి ప్రభుని దర్శిస్తాడు. ఈ రాత్రి చాలా మంది కన్నీరు కారుస్తున్నారు, చాలా మంది కన్నీరు కారుస్తున్నారు. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఈ సంవత్సరం చివరి దినాల్లో ఆశ్చర్య కార్యాలు జరగడం మీరు చూస్తారు. మీ గృహాల్లో గొప్ప కార్యాలు జరగడం మీరు చూస్తారు. మీ కన్నులు ఆశ్చర్యపోవడం మీరు చూస్తారు. ఓ ఎస్, ఇంతకు ముందు మీరు ఎన్నడూ చూడలేని కార్యాలు మీరు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇంతకు ముందు మీరు ఎన్నడూ వినని ఆ అద్భుతాలు మీరు వినబోతున్నారు. ఆమేన్. ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రవచిస్తున్నాను నేను. పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో. ఆయన నిన్ను దర్శించిన కాలం ఇదే. ప్రభువుని దర్శించే కాలం ఇదే. ప్రభువుని దర్శించే కాలం ఇదే. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ థాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్నా, ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్నా. నేను దేవునికి లోబడతానన్నా అన్నవారు ఇక్కడ నా ముందు కొంచెం ఖాళీ ఉంది. మీ కుడి చేయి పైకెత్తుకుని పరిగెత్తుకుని ముందుకు రండి. మీ కుడి చేయి పైకెత్తుకుని ఈ రాత్రి నా కొరకు ప్రార్థన చేయడం వారు మీ చేయి పైకెత్తుకుని నా ముందు కొంచెం చిన్న ఖాళీ ఉంది. దయచేసి పరిగెత్తుకుని త్వరగా ఇక్కడికి రావాలి. హల్లెలూయా. yes. ఓ హల్లెలూయా. yes, yes. God bless. ఎవరు అటు ఇటు చూడొద్దు. చిన్న ప్రార్థన ముగించేస్తాం. చిన్న ప్రార్థన. ముందుకు రండి. ఈ రాత్రి ఒక్క తీర్మానం తీసుకుని ముందుకు రండి. ఇక్కడికి రండి. కమ్ ఫార్వర్డ్. ఎస్, గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. తొందరగా సిగ్గుపడతా, ఎవరు కళ్ళు చూడకండి. ఎవరితో ప్రభు ఎవరితో మాట్లాడో వచ్చాను త్వరగా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతాం. త్వరగా ముందుకు వచ్చాయి. ఎక్కడున్నా ఈ స్థలంలో ఈ మూడు వైపులు నువ్వు ఎక్కడున్నా సరే ముందుకు రా. ఎస్, ఎస్, ఎస్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించుగాక, ప్రభుని దీవించుగాక. నాన్న సిగ్గుపడ, తొందరగా చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుపడదు, సిగ్గుపడదు. రండి, ముందుకు రండి. ఈ రాత్రి నాకు నా ప్రభు కావాలి. ఈ రాత్రి ఆయన దర్శిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నేను లోబడతాను ప్రభు అని ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకుంటూ త్వరగా ముందుకు రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్.
ఓ అందరూ కలిసి చేతులు రెండు పైకి ఒకసారి Praise the Lord. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఈ పాట పాడుతున్నా ఇంకెవరైనా ఉంటే ముందుకు రావచ్చు. నేను మీకు ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ప్రభునితో సూటిగా మాట్లాడుతున్నాను. ఈ రాత్రి ఆయన చేతులు చాపాడు నీ కొరకు. ఆయన కవగిట్లనుగా పరిగెత్తుకుని రా. ఈ రాత్రి ఎవరైనా పర్వాలేదు ఆయన చేతుల మీదకి వస్తాయి. ఈ రాత్రి నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఏ వాత్సల్యమును అందరూ చేతులెత్తి పాడదాం. నీ సాక్షిగా ఇంకెవరంటే త్వరగా ముందు రావాలి. ఆశ్చర్య కార్యములు చేసి ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి మీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 నీ కన్నీళ్లతో నాటిగా మాటేసరి రాత్రి. యేసయ్యా నీ హృదయ దారము తేలిక చేస్తా. యేసయ్యా నీ కన్నీళ్లతో నాటిగా యేసయ్యా యేసయ్యా కాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా అదు యేసయ్యా 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 నీ ప్రజలను తాకండి ప్రభు. నీ ప్రజలను తాకండి ప్రభు. మరొకసారి యేసయ్యా 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 ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని ప్రజలందరూ చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే నిలబడి ఉండండి. మీకు ఎక్కడ బాగోలేదు అక్కడ మీ కుడి చేపెట్టుకోండి. ఎక్కడ అనారోగ్యంగా మీ కుడి చేపెట్టుకోండి. ఎక్కడ అనారోగ్యంగా మీ కుడి చేపెట్టుకోండి. ప్రభు మిమ్మల్ని ముట్టు బాగు చేస్తాను. నేను మీకు ప్రార్థన చేస్తాను ఇప్పుడే. నౌ ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ముట్టు బాగు చేస్తాను. మన మధ్యలో ప్రభు ఉన్నారు. ఆమేన్. మన మధ్యలో ప్రభు ఉన్నారు. మన మధ్యలో ప్రభు ఉన్నారు. మన మధ్యలో ప్రభు ఉన్నారు. ఈ రాత్రి ప్రైజ్ లార్డ్. ఎక్కడ బాగోలేదు అక్కడ మీ కుడి చేపెట్టుకోండి. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధమైన ప్రభు కనుమైన నాయన మీ దయకే ఉన్నదా. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ విజిటింగ్ యువర్ చిల్డ్రన్. నీ ప్రజలను దర్శిస్తున్నందుకు వందనాలు. లార్డ్ విజిట్ దెమ్.
ఎండిన ప్రతి సహోదరి సహోదరుడు తిరిగి చిగురించును గాక. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. అందరూ చేతులెత్తి ఆమేన్ 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 చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఓడిపోయిన చోటే నీ బిడ్డలు గెలిపించండి ప్రభు. ఎక్కడైతే ప్రభు నిందలు పడ్డారో, ఎక్కడైతే తల దించుకున్నారో అదే స్థలములో వారిని గణపరచున్న తండ్రి. పరిశుద్ధాత్ముడా నీ ప్రజలను తాకుచున్నందుకు వందనాలు. నీ ప్రజల గాయాలన్నీ మారిపండి యేసు. ప్రతి గాయము మారిపోవును గాక. గుండె చెదరని బాగు చేయండి ప్రభు. ప్రతి రోగమును స్వస్థపరచండి ప్రభు. దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో విడుదల కలుగునుగా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి క్యాన్సర్, ప్రతి హార్ట్ ప్రాబ్లం లార్డ్, ప్రతి ఆర్థరైటిస్ లార్డ్, ప్రతి కిడ్నీ ప్రాబ్లం, ఎవ్రీ సిక్నెస్ గో, తొలగిపోయేస్తున్నాము. ఆయన నీ ప్రజలకు విడుదల ప్రకటిస్తున్నారు ప్రభు. నీ ప్రజలను దర్శిస్తున్నందుకు వందనాలు ప్రభు. ముట్టినందుకు వందనాలు ప్రభు. స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. బాగు చేసినందుకు వందనాలు తండ్రి. నీ ప్రజలను తిరిగి దర్శించినందుకు వందనాలు. ఈ రాత్రి ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. నా ప్రజలు మునుపటి వలె ఉండరు అని ఒక నూతన పందాలు తొక్కుతారని రాయబడింది. మరొకసారి జ్ఞాపకం చేసుకుంది. బేతేల్లో ఆయన ప్రభా మీరు దర్శిస్తున్నట్టు వందనాలు. ఎంతవరకు నడిపిస్తుంది దాసులు, సంఘ కాపరిని, కుటుంబాలను ఈ రాత్రికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించాడు. రేపు పగలు రాత్రులు జరుగుతున్న కూటను కూడా దీవించండి. ఇంకా ప్రవాహంలాగా నీ ప్రజలు తోడుకుంటున్నారు. ఈ నామానికి ఏర్పరిచి రాయగడలో ఉన్న క్రైస్తవులంతా, అన్నిజనులంతా ఈ స్థలములకు పరిగెత్తులను చుదురుగాక. కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం. కార్యాలు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అన్నా అందరూ కూర్చున్నాను. అప్పటి వరకు బాబాయ్ బాబాయ్ అడగండి. ఆపేనా అడిగండి ఒకసారి. ప్రతి వాళ్ళు కూడా రేపు ఉదయకాలం ఫినిష్ జరుగుతుంది.